నమస్తే, నేను మీ జయచంద్ర. ఇప్పుడైతే టైము సాయంత్రం 5:20 అవుతుంది. సాయంత్రం 4:30 వరకు ఇక్కడ చీకటి అయిపోతుంది. 5:30 వరకు అయితే మొత్తం లైట్లు ఆన్ చేసుకోవాల్సిందే. మొత్తం చూడండి, మీకు కూడా కనిపిస్తుంది, చుట్టుపక్కల చీకటి అయిపోయింది. చలి అయితే ఇక అంతే నార్మల్ అలవాటు అయిపోయింది మాకైతే ఈ 1 వీక్ 10 డేస్లల్లా. ఇప్పుడైతే మేమందరం పిల్లలు మేము కలిసి అయితే మెట్రో సెంటర్కి వెళ్తాను. ఇక్కడ నుంచి దగ్గరనేనట. పిల్లలు సాయంత్రం పూట ఎట్లాగో ఫ్రీగా అయినాం కదా, ఫ్రీ ఉన్నామన్నట్టు. ఇప్పుడు ప్రొద్దునట్టు నుంచి ఇంట్లో పని బిజీలు ఉండే, ఇప్పుడే ఫ్రీ అయిపోయినాం. చూసేద్దాం ఆంటీ అని అన్నారు. ఇప్పుడు మేమందరం కలిసి అయితే మెట్రో సెంటర్కి వెళ్తాను. అక్కడ ఏముంటుందో ఏంటో నాకే తెలియదు. వెళ్ళిన తర్వాత నేను చూస్తా, మీకు కూడా చూపిస్తా. ఫ్రెండ్స్, ఇప్పుడు మన అందరం కలిసి అయితే మెట్రో స్టేషన్కి వెళ్దాం పదండి. టైం అయితే 5:30 అవుతుంది, కానీ చీకటి అయిపోయి చూడండి మొత్తం మేఘాలు, ఆకాశంలో అయితే మేఘాలు నిండిపోయినాయి. సన్నగా వర్షం పడడం కూడా స్టార్ట్ అయింది. చలి, దీనికి తోడు చలి. వర్షం ఉన్న చలి తోడబుట్టినోళ్ళుగా వచ్చి చికెన్ అయితే రెండు కలిసి వస్తున్నాయి. ఇదైతే ఇక్కడ బస్ స్టాప్. చూడండి, బస్ అయితే ఆగింది. ఇప్పుడు మేమైతే బస్ స్టాప్లో బస్ కోసం వెయిటింగ్ చేస్తాను. మీటు ఎక్కడికి వెళ్తాను? మీటు మెట్రో సెంటర్ కానీ బస్సు ఎక్కడికి ఇప్పుడు మనం వెళ్ళేది? ఫస్ట్ ఎల్డన్ స్క్వేర్ నుండి మళ్ళీ మెట్రో సెంటర్. రెండు పేర్లు చెప్పిండు. ఆ పేర్లు నాకు విన్నప్పుడే గుర్తుకుంటుంది, మీతో చెప్పేటప్పుడు గుర్తుకుంటలేదు. అందుకే ఆయనతోనే చెప్పి కూర్చున్న. 2 ప్లేస్లలోనైతే బస్సు మారాలట. బస్ కోసం అయితే వెయిటింగ్. బస్సు, మేము ఎక్కాల్సిన బస్సు వస్తుంది. రావమ్మ మహాలక్ష్మిరా, చలికి చచ్చిపోతాను ఇక్కడ. చూడండి, 39 నెంబర్ బస్ వచ్చేసింది. డబుల్ డెక్కర్ బస్ ఈరోజు కూడా మళ్ళీ మేము ఎక్కేది. ఇక్కడ కనిపిస్తున్నది మీకు చూడండి, ఇది ఏంటిదంటే ఎల్డెన్ స్క్వేర్ మాల్ అంటారట దీన్ని. ఇది ఎంత పెద్దగా ఉందంటే దీనిలోకి ఎంటర్ అయినామంటే, ఇప్పుడు నేను మీకు చుట్టూ తిప్పి చూపిస్తా చూడండి. ఎంటర్ అయినామంటే మొత్తం చుట్టూ తిరిగి షాపింగ్ అయితే చేయొచ్చట. చాలా పెద్ద మాల్ ఇదైతే. ఇంక ఇక్కడ ఈ స్టాచ్యూ అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పచ్చు. ఎక్సలెంట్. చూడండి మీరు కూడా. నెక్స్ట్ ఇంకా ఇటువైపు కూడా మొత్తం 4 వైపులా మాల్ అయితే ఉంటుంది. సూపర్. చూసింది కదా ఎంత పెద్ద మాలో. ఇప్పుడు మేమైతే దీనిలో కూడా వెళ్తాం కావచ్చు అనుకుంటున్నా. పిల్లలైతే ఏదో చెప్పుకుంటే బయటకు వెళ్ళి ఏదో తీసుకొస్తామని. మొత్తానికైతే ఈరోజు అయితే చలి అయితే కొంచెం నార్మల్గా వచ్చేసింది, తగ్గింది. కొంచెం సన్నగా తుంపర్ల వర్షం తప్ప పెద్దగా ఇబ్బంది అయితే ఏం లేదు. చలి తగ్గిందా లేకపోతే మేము దీనికి అలవాటు పడ్డామో తెలియదు, కానీ పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాం మీకైతే చెప్తా.
ఇప్పుడు మేమైతే కిచెన్ స్టోర్కి సంబంధించిన దానికైతే వెళ్తాను. ఇదైతే ఎంత పెద్దగా ఉందంటే నిజంగా చూడడానికి 2 కళ్ళు సరిపోవు అంత పెద్దగా ఉన్నాయి. స్టార్టింగే ఇవి చూపిస్తా చూడండి. ఎక్సలెంట్, చాలా పెద్ద స్టోర్. గ్లాసులు, చాలా పెద్ద స్టోరు, రకరకాల వస్తువులు. ట్రే ఎక్సలెంట్ ఉంది. బౌల్స్, ఫిష్, షార్క్ లాగా ఉంది ఇది కూడా. ఇక్కడ ఇది చూడండి ఎంత మంచిగా ఉందో. అక్టోపస్ సూపర్. ఇది నాన్ స్టిక్ మొత్తం. ఇక్కడ అన్ని వుడెన్ ట్రేస్. వావ్, ఇంకొక సెక్షన్ మొత్తం స్టీల్ ప్యాన్స్, పెద్ద పెద్ద ప్రెషర్ కుక్కర్స్. వావ్, ఇవైతే ఎంత మంచిగా ఉన్నాయో అసలు. నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఇట్లాంటి వాటిని అయితే చూడలేదు. ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్లు. ఇవి దేనికి వాడుతారో కూడా నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. సూపర్, బాగుంది. ఇవి కూడా ఇది ఏం పెట్టుకోవడానికో కానీ బాగుంది. ఇది ఏంటో తెలిస్తే మీలో ఎవరైనా కామెంట్ చేయండి. అయితే బ్రెడ్ అని రాసింది దీనిపైన, దానికోసమే కావచ్చు. ఇవన్నీ చేతులు కాలకుండా ఓవెన్లో ఉన్న వస్తువులు తీయడానికి వాడే బ్యాగులు. స్టీల్ టిఫిన్ బాక్సులు అయితే ఎక్సలెంట్, చాలా చాలా బాగున్నాయి. జ్యూసర్లు కావచ్చు ఇదైతే. ఇది కూడా ఎయిర్ ఫ్రైయర్స్. ఇప్పుడు మేము నెక్స్ట్ ఎక్కే బస్ రావడానికి ఒక 10 minutes టైం ఉందని ఆలోపు మీకు చూపిద్దామని అయితే ఈ స్టోర్లోకి అయితే వచ్చిన. కొనడానికైతే కాదు, జస్ట్ మీకు చూపిద్దామని వచ్చిన. ఇది ఎంత తిరిగినా ఓడిచేటట్టు లేదు, అందుకే సాధ్యమైనంత వరకు కొన్ని చూపించేసి వెళ్ళిపోతా. వావ్, కెటిల్స్, అందమైన కెటిల్స్, ఎక్సలెంట్. ఈ మిషన్లు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. స్పైసెస్ బాక్స్, చాలా వెయిట్, చాలా పెద్ద కడాయి. ఇవన్నీ కంటైనర్స్. ఇలామా ఆల్రెడీ మింటూ చెప్తాను బస్ టైం అయిందని. చలో మింటూ పద. థ్యాంక్ యూ మింటూ చూపించినందుకు. థర్టీ 35 minutes జర్నీ తర్వాత మేమైతే ఇప్పుడు మెట్రో సెంటర్ షాపింగ్ అయితే వచ్చిన.
చూపిస్తాం మీకు కూడా లోపల ఏముంటుంది ఏంటిది అనేది. మొత్తానికైతే డబుల్ డెక్కర్ బస్సు నిన్న ఎక్కినా ఇవాళ ఎక్కినా చాలా హ్యాపీగా అంటే హ్యాపీగా అనిపించింది. ఇంకా మీరు చూసింది కదా ఆ షాపింగ్ మాల్ అయితే 3 ఫ్లోర్స్ వస్తువులు అవి అన్నీ అమ్మేది. నెక్స్ట్ ఇక్కడ ఏముందో చూపిస్తాం మళ్ళీ. వెల్కమ్ టు మెట్రో సెంటర్. చూడండి బోర్డు కిందికి షాపింగ్. ఈరోజు అయితే మొత్తం తిరిగేద్దాం షాపింగ్. ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూద్దాం. గో అట బాగుంది, పెయింటింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది. నెక్స్ట్ మా వాళ్ళు నా కోసం వెయిటింగ్. మా మౌలి గారు ఫోటోషూట్ అయితే మొదలు పెట్టిండి. ఇక్కడ కూడా ఎక్సలెంట్ ఉంది ఈ ప్లేస్ అయితే, అందుకే ఫొటోస్ అయితే దిగుతాను మా వాళ్ళు అయితే. ఈ షాప్లో బొమ్మలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో, దేంతో తయారు చేసిందో కానీ ఎక్సలెంట్ సూపర్. దీన్ని చూడండి ఎంత మంచిగా కూర్చోండు. ఇది యోగా చేస్తుందా లేకపోతే ఏదన్నా ఏం చేస్తుందో కానీ ముద్దుగా కూర్చొని చూడండి సూపర్. ఇదేంటిది తెలుగులో అయితే జడ్ల బర్రే, నాకు తెలిసి ఇంగ్లీష్లో యాక్ కావచ్చు. సూపర్. నెక్స్ట్ ఇక్కడ ఇవి ఏంటియో మరి అన్ని చైన్స్ అవి ఉన్నాయి. చాలా దీనంగా అమాయకంగా చూస్తుంది ఈ బేర్. అదే 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 రంగు రంగుల ఏంటిది ముత్యపు చిప్పలు. ఎంత పెద్ద హాల్ అంటే ఇది, చాలా పెద్ద హాలు, ఎక్సలెంట్. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మా వాళ్ళు అయితే తీసుకుంటామని లోపలికి వెళ్తాను. చూద్దాం మరి ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో ఎట్లుంటుందో. ఇక్కడైతే అన్ని కిచెన్కి సంబంధించినవి కనిపిస్తాయి. మెయిన్ ఎంట్రన్స్లో అయితే చూడండి చాలా పెద్దది ఇదైతే. ఇప్పుడు మనమైతే బట్టల సెక్షన్లోకి ఎంటర్ అయినాం. ఇవన్నీ క్లాత్స్. వావ్, ఇవైతే కలర్ఫుల్గా మంచిగా ఉన్నాయి. షర్ట్స్ అయితే ఎక్సలెంట్. ఇదైతే బాగుంది, బ్లూ వైట్ కాంబినేషన్. లేడీస్ వేర్ ఎక్సలెంట్.
ఎక్సలెంట్గా ఉన్నాయి డ్రెస్సులు, మోడల్ డ్రెస్సులు సూపర్. మంచిగా ఉంది ఇదైతే, కలర్ఫుల్గా కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ బ్యాగ్స్ కూడా వావ్ సూపర్. ఈ బ్యాగ్ అయితే ఎంత మంచిగా ఉందో. క్యాప్, వెళ్దాం. ఈ షాప్లో మనకు ఏం పని లేదు, కొనేది లేదు కదా, జస్ట్ చూడ్డానికి వచ్చినాం. మా వాళ్ళు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయాను కూడా నన్ను వదిలేసి. ఇప్పుడు మనమైతే చాలా ఫేమస్ అది, ఇది చాక్లెట్స్ షాప్కి వచ్చినాం. రకరకాల చాక్లెట్స్. ఏంటిదమ్ము? ఇంకొక స్పెషల్ విషయం ఏంటిదంటే ఎలీషా ఇక్కడనే వర్క్ చేస్తుంది. హాయ్ ఎలీషా. మా మున్నికున్న మింటుకు బెస్ట్ ఫ్రెండ్, రూమ్మేట్ కూడా ఎలీషా. ఇదంతా ఏదో చాక్లెట్ తుక్కు ఉంది. ఏహే బొమ్మ చూడండి, చాక్లెట్తో ఎంత మంచి తయారు చేసిలో, సూపర్. ఈస్టర్ వస్తుంది కాబట్టి, సో ఈస్టర్కి ఎగ్స్తో చాక్లెట్స్ వేస్తారు, అన్ని ఎగ్స్లోనే వస్తాయి. సో ఇప్పుడు మొత్తం ఈస్టర్ కలెక్షన్. ఇవేంటి ఇళ్ళల్లా? ఇవేంటి అమ్ము? ఓ భగవాన్, చాక్లెట్ల దగ్గర ఇవి కూడా అమ్ముతారా? ఏంటో అవునా? ఏంటో బండరాల తీరే ఉన్నాయి. ఇవేంటివో మరి? చాక్లెట్స్, రకరకాల చాక్లెట్స్. ఇది జిన్ ఫ్లేవర్ చాక్లెట్, ఇది డార్క్ రమ్, ఇది విస్కీ ఫ్లేవర్ చాక్లెట్, అది డార్క్ స్టార్మీ అంట, అదేందో మరి. ఇవన్నీ చాక్లెట్స్, కానీ మందు ఆల్కహాల్ మిక్స్ అయిన చాక్లెట్స్. ఆల్కహాల్ మిక్స్ అయినాయట. మా మౌలి గారు ఆల్రెడీ ఒక ట్రై చేసిండి, ఇంకొకటి కూడా చేస్తాడు. ఏంటిది మౌలి గారు? అదేంటిది? ఒక ఫ్లేవర్, దాంట్లో రమ్ ఉంటుంది. So the chocolates with alcohol, it's supposed to be above 60 hours consuming it, and the alcohol అవునా? ఎంజాయ్. నీకేంది చాక్లెట్తో పాటు ఆల్కహాల్ అనే ట్రెండ్ పోతుంది. సూపర్గా ఉందా? ఎంజాయ్ ఎంజాయ్. uncle is keeping here until like. మా మౌలి గారు ఇప్పుడు ఏంటంటే ఓడక తాగుతలేడు, ఓడక తింటాడు. ఓడక చాక్లెట్ అట టేస్ట్ చేస్తాడు. ఇది మూడోది. రమ్ అయిపోయింది, జిన్ అయిపోయింది, ఇప్పుడు ఓడక. విస్కీ, రమ్ము విస్కీ అయిపోయింది, ఇప్పుడు వోడ్కా. సారీ, రమ్ము విస్కీ, ఇప్పుడు నెక్స్ట్ వోడ్కా. ఎలా ఉంది మౌలి గారు? బాగుందా? వోడ్కా లాగా కాఫీ ఫ్లేవర్. వోడ్కా కన్నా కాఫీ ఎక్కువ డామినేట్ చేస్తాను. నార్మల్గానే క్రాన్బెర్రీ ట్రై చేయాలి. ఇప్పుడు క్రాన్బెర్రీ తిన్నాను చాక్లెట్. పిస్తాచియో ఫర్ ద ఫస్ట్ టైం. ఇంత ప్యూర్ కూడా తినలేము. బాగుంది, కానీ కాకపోతే నాకు పిస్తా నచ్చది. వీళ్ళు తిన అన్న తర్వాత పిస్తా టేస్ట్ చేసిన. ఇది బెటర్ క్రాన్బెర్రీతో పోలిస్తే. ఏంటండి
మా డాడీ కూడా పిస్తాషియో. టచ్ చేస్తుందా స్వీట్ హాట్ అయిపోయింది స్వీట్ కట్టింది ఇప్పుడు ఇందాక హార్డ్ అయిపోయింది. స్వీట్ పిస్తాషియో సేమ్. పిస్తా మంచిగా ఉంది. ఫస్ట్ టైం తింటాను, ఎప్పుడు తినలేదు పిస్తాషియో. బాగుంది. ఇప్పుడు నేను ఇంకొక చాక్లెట్ టేస్ట్ చూస్తాను. ఏంటంటే ఇది వైట్ చాక్లెట్, మై ఫేవరెట్. దీనిపై తింటలేము. మా వాడు చూసిల్లా దాన్ని అయితే విడిచిన దీని అయితే విరవకుండా తింటానమంటాడు. పిస్తా కొంచెం నచ్చదు కాబట్టి దాన్ని మెల్లిగా విడిచిన. మెల్లిగా. ఇది బాగుంది, సూపర్ ఉంది అలా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సియా. మా మమ్మీ వీడియోస్ నేనే చెప్పుకుంటున్నా. నాకు కూడా యూట్యూబ్ ఉంది, నన్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి. నన్ను మా తమ్ముడిని ఒకటే ఫ్రేమ్లో ఎప్పుడో చూస్తారు. ఏ బాబు ఇట్లా అసలు ఏ యాంగిల్లో మేము ఇద్దరం మీ అందరికి ఫ్రెండ్స్ లాగా కనిపిస్తున్నామని చెప్పండి. నెక్స్ట్ ఇది చూస్తా. ఇంకొకటి కూడా ట్రై చేస్తున్నా. ఇది ఏంటిదంటే ఇసాబెల్లా ఆట. ఇసాబెల్లా ట్రై చేద్దాం. ఇది ఎట్లుంటుందో మరి, చూడడానికి బెల్లం లాగుంది. నాకు కొంచెం ఎలా ఉంది? క్యారమిల్ క్యారమిల్, క్యారమిల్ కూడా మొత్తం డ్రై నట్స్. ఈ షాప్లో ఒక మంచి అడ్వాంటేజ్ ఏదంటే మనకి ఏది నస్తే అదైతే ఫస్ట్ ట్రయల్ చేయడానికి ఇస్తాను. ఇవిడితోనే కడుపు నిండిపోతుంది. మా డాడీ తింటున్నాడు అప్పటి నుంచి, గ్యాప్ ఇస్తలేడు. చాక్లెట్ గొర్రె, ఇంకా చాక్లెట్ పెంగ్విన్, చాక్లెట్ ర్యాబిట్. వావ్, చాక్లెట్స్ తిని తిని చక్కెర వచ్చినట్టు అవుతుంది. ఎన్ని రకాల చాక్లెట్స్ అయితే ట్రై చేసినాము. మా వాళ్ళు అయితే బిల్లు కడతాను. నేను వచ్చి ఇక్కడ కూర్చున్నా, నోరంతా మొత్తం స్వీట్ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా స్పైసీ తింటే తప్ప ఈ చాక్లెట్ టేస్ట్ నుంచి అయితే బయట పడగావచ్చు అనిపిస్తుంది. ఇక్కడ చాక్లెట్స్ అయితే స్పెషల్ అట, మంచిగా ఉన్నాయి. ఇంకా ఎలిషా మా అమ్మాయి కాబట్టి అన్నీ ప్రతి ఒక్కటి ఇది ఇట్లా ఉంటుంది, ఇది ఎట్లుంటుంది అని మొత్తం క్లియర్గా దేనికి అది అన్నీ విడమర్చి చెప్పి అన్నీ ప్రతి అయితే టేస్ట్ చూడమని ఇచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. మా వాళ్ళు అయితే బిల్లింగ్ చేయిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తారో చూద్దాం. పోదాం, వాళ్ళు మనల్ని ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్దాం. చూడండి, మాకైతే వేడి వేడి కాఫీ వచ్చింది. దీనిలో ఒకటి కోల్డ్ కాఫీ కూడా ఉంది. ఇది ఏంటిది మింటూ? క్యాపుచినో. క్యాపుచినో. ఇది మోకా. మోకా. ఇంకొకటి చాక్ షేక్. ఇది అమ్ముకు, ఇది నాకు, ఇది మా మౌలి గారికి, ఇది ఎలిషా నా కోసం స్పెషల్గా ఇచ్చింది. అన్ని చాక్లెట్ ఏంటిది తుక్కు లాంటిది వేసి. ఫ్లేవర్ అయితే వాసన అయితే ఎక్సలెంట్గా వస్తుంది. టేస్ట్ చూద్దాం. నేనైతే ఫస్ట్ టైం. మౌలి గారు ఎంజాయ్, నీకే తీస్తా తప్పకుండా. బాగుంది ఫ్లవర్. కాఫీ చేదుగా ఉంది. దానిపైన వేసిన చాకో చిప్స్ లాంటి చిన్న చిన్న తుక్కు ముక్కలు లాంటివి ఉన్నాయి కదా, అవి తాగుతుంటే అలకటి తగిలి తీయగా వస్తుంది. సూపర్ ఎలిషా, థ్యాంక్ యూ. ఫస్ట్ టైం నాతో కాఫీ తాగించినావు. Oh, you don't like coffee, is it? No, like they drink. They First make time. only at home. Oh, like that, like that. Yeah. ఓన్లీ బ్రూ కాఫీ. Oh, idi full proper coffee. Coffee beans. Yes, Amulu, reaction. Amul reaction. అమ్ము కూడా ఏం కాఫీ వచ్చు నువ్వు తాగేది? ఎట్లుంది? మౌలి గారిని అడుగుదాం ఎట్లుందో చెప్తాడు మరి. మౌలి గారు, ఎలా ఉంది మీ కాఫీ? చాలా బాగుంది. బాగుందా? ఓకే. మింటూ మాత్రం బ్లాక్ కాఫీ. బ్లాక్ కాఫీ. బ్లాక్ కాఫీ. మళ్ళా మాత్రం మందని చూస్తాడు తప్ప నో కాఫీ. ఇప్పుడు మేమైతే పర్ఫ్యూమ్స్ అంటే చూడడానికి నచ్చినాం, ఫ్లేవర్ నచ్చితే కొనుక్కుంటాం కూడా. ఇక్కడ ఇన్ని రకాలు ఉన్నాయి.
దీన్ని అయితే ఏమంటారంటే షిమ్మర్. ఇది కొట్టుకుంటే మెరుస్తుంది కూడా. ఆ, చెప్పు చెప్పమ్ము. ఇది విక్టోరియా సీక్రెట్. సో ఇది ప్యూర్ సెలెక్షన్ అని ఒక ఫ్రేగ్రెన్స్. ఇది బేర్ వెనిలా, ఇది వెల్వెట్ పెటల్స్. ఇలా డిఫరెంట్. నేను ఇది యూజ్ చేస్తాను. ఇది స్ట్రాంగ్ ఉంటుంది. దీనికైతే నేను వెల్వెట్ పెటల్స్ ఇంకా బేర్ వెనిలా సజెస్ట్ చేస్తాను. ఇది స్మూత్గా ఉంటుంది. వెల్వెట్ పెటల్స్ మంచి డీసెంట్గా వస్తుంది. ఇన్ని రకాలు ఉన్నాయి. దీనిలో సెలెక్ట్ చేయి మమ్మీ స్మెల్ అని అంటే చాలాసేపటి నుంచి నా వల్ల అయితే లేదు. రకరకాల ఫ్లేవర్స్. బాగుందా? ఇంక ఇక్కడ చాలా రకాలు కలర్ఫుల్గా మంచిగా ఉన్నాయి. బాగుంది. మొత్తానికైతే సెంట్ కొన్నాం. ఇది షాప్. 2 రకాల ఫ్లేవర్స్, 2 బాటిల్స్ అయితే తీసుకున్నాం. మా అమ్మ కాఫీ తాగడం అయితే ఇంకా అయిపోలేదు. ఇప్పుడు ఈ షాప్ నుంచి వెళ్ళి ఇంకొక షాప్కి వెళ్దాం. మరి ఇంకేం ఉన్నాయో ఇంకేం కొంటామో చూపిస్తాం మీకు కూడా. జరా అట, జరా భద్రంగానే ఉండాలి. మా అమ్మ జరా అంటే ఏంటి. ఇప్పుడు మేము ఇంకొక షాప్లోకి వచ్చినాం. ఏంటి వచ్చే షాపు? M&S మార్క్స్ అండ్ స్పెన్సర్స్. అదట పేరు, కానీ పేరు 2 అక్షరాలు చెప్పింది. షాప్ అయితే చూడండి ఎంత పెద్ద స్టోర్ అంటే, వామో ఎంత పెద్దగా ఉందో. కంటి చూపు ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు అన్ని బట్టలే ఉన్నాయి. నిజంగా చాలా పెద్ద స్టోర్ ఇది. ఇప్పుడు మనం బుడ్డోళ్ళ అంటే చిన్నపిల్లల సెక్షన్కి వచ్చినాం. రావడంతోనే చూడండి ఇది ఎంత బాగుందో. పొట్టోనోళ్ళ బట్టలు అయితే చాలా ఎక్సలెంట్, సూపర్గా ఉన్నాయి. వావ్. ఇది చలి ప్రదేశం కాబట్టి ఈ వాతావరణానికి అనుకూలంగానే బట్టలు కూడా ఉన్నాయి. ఇదైతే ఉలన్ అల్లింది ఎంత బాగుందో, ఎక్సలెంట్. సిసింద్రి డ్రెస్. హాయ్, చిన్న సాక్స్లు డ్రెస్ బాగున్నాయి, ఎక్సలెంట్. దేనికదే ఎక్సలెంట్. ఇది ఇంకా బుడ్డిదాంది సూపర్ ఉన్నది. న్యూ బోర్న్ బేబీ దట నిజంగా బాగుంది. వాటికి ఐడియా చూడండి, అట్టపెట్టెలతోనే టెడ్డీ బేర్ని చేసిండ్రు. ఈ క్లాత్ అయితే ఎంత సాఫ్ట్గా ఉందంటే నిజంగా దూది సాఫ్ట్గా ఎంత మంచిగా ఉందో, వెల్వెట్ లాగా ఉంది సాఫ్ట్.
ఇప్పుడు నెక్స్ట్ వ్యాలంటైన్ వీక్ కాబట్టి ఇక్కడ అన్ని రకాల ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. తాజా తాజా ఫ్రెష్ ఫ్రెష్ ఫ్లవర్స్. నా లైఫ్లో ఇప్పటి వరకు నేను చూడని ఫ్లవర్స్ మీకు చూపిస్తాను, చూడండి. హ్యాపీ వ్యాలంటైన్ గైస్. హ్యాపీ గ్యాలంటైన్ నాకైతే వ్యాలంటైన్. అడ్వాన్స్గా చెప్తాంది మీకు అమ్ము. మనం అందరం కలిసి గ్యాలంటైన్. ఏదో మమ్మీ వాళ్ళకి 26th యానివర్సరీ. థ్యాంక్ యూ అచ్చు. వావ్, రకరకాల రోజెస్, పింక్, ఎల్లో, వైట్, ఎక్సలెంట్. ఇవన్నీ అడ్వాన్స్డ్ కూడా వచ్చేసినాయి. ఇంకొక 2 days ఆగితే ఫుల్ వస్తాయి. ఇంకొక 2 రోజులు అయితే ఫుల్గా వస్తాయట. వావ్, పింక్ ఎంత బాగుందో. ఇవి తులిప్స్. నా దగ్గర మొత్తం బ్రైట్ తులిప్స్ ఇస్తాను. అరే, అసలు వీటిని ఏం పూలు అంటారో తెలియదు. మీకు తెలిస్తే మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇవైతే పువ్వులా లేకపోతే కాయలో అర్థం కాకుండా ఉన్నాయి. మంచిగా ఉన్నాయి, సూపర్. ఇవన్నీ ప్లాంట్స్ అట. నిజంగా ప్లాస్టిక్ వచ్చేసరికి రియల్ ఏదో ప్లాస్టిక్ ఏదో అర్థమైతే లేదు. ఇవన్నీ రియలేనా అమ్ము? అన్ని రియల్. చూడండి, రియల్. ఇవి మాత్రం రియల్ రోజు. ఎక్సలెంట్. అబ్బా 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 అబ్బా, సూపర్. ఇవైతే అసలు నిజంగా ప్లాస్టిక్ పువ్వులు లాగానే ఉన్నాయి కానీ రియల్ ఫ్లవర్స్. సెరామిక్ మొత్తం కలిపి నాకు 650కి వస్తుంది. అవునా? ఇది చూడండి ఎంత మంచిగా ఉందో. వైట్ అయితే ఏం పూలో కానీ సూపర్. ఆకులు గ్రీను, మొగ్గలు గ్రీను, పువ్వు పూస్తే ఎట్లుంటుందో ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది. అదే మొగ్గ. లిల్లీనా? లిల్లీకి తల్లి లెక్కనే ఉన్నది. ఇది చూడండి, పాము పడగలాగానే ఉన్నది, తెల్లగా ముద్దు ఉంది. వీటిని మరి ఏమో బోన్సాయి అంటారు కావచ్చు అనుకుంటాను నేనైతే, తెలియదు. ఇవన్నీ అయితే సూపర్. సూపర్. ఇంకొక దగ్గరికి వెళ్దాం మళ్ళీ మనం. వెండర్ స్టోర్లోనైతే కొద్దిసేపు అయితే తిరిగినాం. మా అమ్మ అయితే తనకు అవసరమైంది కొనుక్కున్నది కానీ నన్ను కొనుక్కోమంటే నేనైతే ధైర్యం అంతా సాహసం అయితే చేయలేదు, నా వల్ల కాలేదు. నేను చేసింది ఏంటంటే జస్ట్ వీడియో తీసుకున్నా అంతే. అక్కడ ఉన్న బట్టలని, ఇంకా ముందే ఏంటిది అది February 14th కోసం, వ్యాలంటైన్స్ డే కోసం ముందే ఫ్లవర్స్, ప్లాంట్స్ అయితే వచ్చినాయి. వాటిని వీడియో తీసి మీకు చూపించిన. అందులో క్వాలిటీ అయితే బట్టలు బాగున్నాయి కానీ క్వాలిటీ కంటే ప్రైస్ అయితే ఆకాశాన్ని అంటేనే అనుకోండి. మామూలుగా నాలాంటి మమ్మీల వల్లనైతే కాదు కొనడం. మా అమ్మ అయితే తనకు నచ్చింది కొనుక్కున్నది. నాకు అలవాటు అయిపోయింది కాస్ట్ కాబట్టి పర్లేదు కొనేసేవచ్చు. వీళ్ళకి అది నార్మల్ విషయమే కానీ నాలాంటి వాళ్ళకైతే చాలా దారుణమైన విషయమే. సరే, ఓకే, ఎవరిష్టం వాళ్ళది. నేను సిల్లీగా జోక్గా చెప్తాను, దీన్ని నేను పెద్దగా చేసుకోకండి. నెక్స్ట్ ఇంకొక షాపింగ్ మాల్కి వెళ్దాం. షాపింగ్ మాల్ కాదు, ఇంకొక స్టోర్కి వెళ్దాం. మరి ఇంకెక్కడ తీసుకెళ్తారో. ఇక్కడ గోడకైతే చూడండి, వాల్ పెయింట్ అయితే ఎక్సలెంట్గా ఉంది, మంచిగా ఉంది. చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి షాపింగ్ని, మేము చేస్తున్న షాపింగ్ని. ఇప్పుడు టైం అయితే 8:10 అవుతుంది. 9 వరకు ఈ మాల్ కూడా క్లోజ్ చేస్తారట. ఇంకా మా మౌలి గారున్న మా లల్లా, మింటూ అయితే ఇంకొక స్టోర్లు ఉన్నారు, H&M స్టోర్లు ఉన్నారట. మమ్మల్ని అక్కడికే రమ్మన్నారు. ఇప్పుడు అమ్ముని నిద్రం అయితే ఆ స్టోర్కి వెళ్తాను. ముందు ఉంది ఆ స్టోరు, చూద్దాం మరి. చూడండి ఎంత సైలెన్స్గా ఉందో. మాలనైతే నైట్ అయినా కొద్దీ అసలు కస్టమర్స్ ఎవరు లేరు, చాలా పీస్ఫుల్గా ఉంది మాల్ లోపలనైతే, మంచిగా ఉంది. మా అమ్మ అయితే వీడియో తీసుకుంటా ముందు వెళ్ళిపోతుంది. అమ్మను ఫాలో అవ్వకుండా నేను వెళ్తాను వెనకాల. పైనుంచి చూస్తే కింద వ్యూ అయితే ఇట్లుంది చూడండి. వెళ్దాం ఇప్పుడు మళ్ళీ మనం H&M స్టోర్కి. చూడండి ఇక్కడ టైమింగ్స్ 9 AM to 9 PM.
సెంటర్ అనే మాల్ అయితే ఎంత పెద్దగా ఉందంటే మెట్రోలా ఎన్ని స్టేషన్లు ఎన్ని జోన్లు ఉంటాయో దీనిలో అన్ని ఫ్లోర్లు అంతా ఎక్కడ ఎక్కడ ఎక్కుతానో ఎటు పోతానో అసలు ఏం అర్థమవుతలేదు. తిరిగి తిరిగి కాళ్ళు అయితే నొస్తానే తప్ప ఇదైతే ఒడుస్తలేదు తిరగడం. మా వాళ్ళు ముందే చెప్పిండు, మమ్మీ ఇలా అసలు ఎండ అనేది ఉండదు షాపింగ్కి, అంత తిరగచ్చు అని. కాళ్ళు అయితే నొస్తాయి. ఇంకా ఎప్పుడు అయిపోతుందో మా వాళ్ళ షాపింగ్ చూద్దాం. నాతో పాటు మీరు కూడా చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. ఇక్కడైతే గోడలకైతే పెయింటింగ్స్ అయితే మామూలుగా లేవు. ఒక్కొక్క డిఫరెంట్. చూడండి అందమైన అమ్మాయిల పెయింటింగ్స్. ఇప్పుడు మనం ప్యారిస్ డ్రెస్ హౌస్ లోపలికి వెళ్దాం. అమ్ము వెళ్దాం చూపించవా అని అంటే తీసుకొచ్చింది ఇక్కడ వరకు. షాప్ లోపలికి అయితే వెళ్దాం. చూడండి ఎంత మంచి ఫ్రాక్స్ ఉన్నాయో, ఎక్సలెంట్గా ఉన్నాయి. వావ్, రాగానే గ్రీన్తో వెల్కమ్ చెప్పింది. చూడండి ఎంత బాగున్నాయో. డ్రెస్ హౌస్ నుంచి అయితే బయటకు వచ్చిన నిజంగా అవైతే మామూలుగా లేవు. ఎక్సలెంట్ డ్రెస్సులు అయితే ఒక్కొక్క డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అయితే మస్తు మంచిగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మా అమ్మ అయితే ఏంటిది ఇగో చూడండి జరా లోపలికైతే వెళ్ళింది. ఏం తీసుకుంటుందేమో నన్ను రానన్నది, కానీ నేను వెళ్ళేంత సాహసం అయితే చేయలేకపోతాను. ఇంకా చూడండి ఇక్కడ చుట్టుపక్కల అయితే ఇవి ఉన్నాయి. అక్కడ ఎదురుగా H&Mలోనేమో మా లల్ల వాళ్ళ డాడీ మింటూ అయితే వాళ్ళు షాపింగ్ చేస్తాను. H&M జరాలు అయిపోయింది. H&Mలో అమూల్కి సంబంధించిన తీసుకున్నాం అయిపోయింది. నెక్స్ట్ మా అలా ఉన్న మౌలి గారు తీసుకుంటానంటే వాళ్ళ దగ్గరికి వచ్చినాం. ఇది H&M స్టోర్. మా వాళ్ళు ఎక్కడున్నారో మరి. ఇది కంప్లీట్ మెన్ సెక్షన్, కింద ఉమెను. ఇంకా మా అమ్మ తన అనుభవాన్ని చెబుతుంది. అమ్మ జరాలు ఏమైంది? ఇది చాలా పెద్ద స్టోర్, జారా స్టోర్. ఒక్క డ్రెస్ కూడా నాకు నచ్చట్లేదు. అబ్బా, అంటే అన్ని బేసిక్స్ ఉన్నాయి. బేసిక్స్ వద్దు. ఇఫ్ డిఫరెంట్ కొన్ని హుడీస్ అనేది డిఫరెంట్గా అంటే డ్రెస్సెస్ అనేది డిఫరెంట్గా అలా ఏం లేవు. అంత బేసిక్ గైస్. నేను ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోయాను అంత బిస్కెట్ అయింది. ఆ భగవంతుడు అయితే చాలా కరుణామయుడు, మమ్మల్ని అయితే చాలా ఆశీర్వదించిండు. అందుకే మా అమ్మకు సంబంధించిన అయితే జరాలు దొరకలేదు. నెక్స్ట్ H&Mలో కూడా ట్రై చేసింది, దొరకలేదు. దేవుడా బతికిపోయినామని అనుకున్నా. ఇప్పుడు మళ్ళీ ఇగో ఎక్కడికంటే స్పోర్ట్స్ దానిలకట మా మౌలి గారు వాళ్ళు H&Mలో తీసుకుంటే అయిపోయింది. వాళ్ళు అక్కడ ఉన్నామని రమ్మని చెప్పిండు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తాను. రాము ఏంటో న్యూ లుక్ ఓల్డ్ లుక్ అని అంటుంది. రాము ఈ పిల్లలకైతే అస్సలు ఇన్ని బ్రాండ్ల పేర్లు ఎట్లా తెలుస్తాయో నాకైతే అర్థమైతే లేదు. అమ్ము చలవచ్చు, చూస్తావా? తిరిగి తిరిగి నేను అలసిపోతాను తప్ప వీళ్ళైతే అలసిపోతలేరు. అట్లీస్ట్ ఫుడ్ కూడా తినలేదు అమ్ములు అయితే. అమ్ము ఆకలి అయితే లేదా? నీకెందుకు ఆకలి అవుతుంది? నాకు నచ్చిన డ్రెస్ దొరికింది. ఇది అన్ఎక్స్పెక్టెడ్. నార్మల్గా ఇలా తిరుగుతున్నాను స్టోర్లో రివర్ ఐలాండ్లో. నేను ఎప్పుడో ఆన్లైన్లో పెట్టుకున్నాను వేసుకుందాం గ్రాడ్యుయేషన్కి అని. బట్ అనుకోకుండా అది ఈ స్టోర్లో దొరికింది, న్యూ క్యాసిల్లో. నాకు లుటన్లో దొరకలేదు,
మిల్టన్ కిన్స్లో దొరకలేదు, బట్ ఇక్కడ దొరికింది. ఇది అన్ఎక్స్పెక్టెడ్ కంప్లీట్లీ. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను దానికోసం. అమ్ములు కొనుక్కున్న డ్రెస్ ఏంటిది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు నేను చూపిస్తా. ఇప్పుడైతే స్పోర్ట్స్కి సంబంధించిన దానికైతే వచ్చేసినాం. చూద్దాం మరి ఇక్కడ ఏముంటాయో, మా వాళ్ళు ఇక్కడ ఏం కొంటారో. కంప్లీట్ స్పోర్ట్స్. ఓకే, ట్రై చేద్దాం. జాకెట్స్ అయితే మంచిగా ఉన్నాయి ఇక్కడ చూడండి, ఎక్సలెంట్గా ఉన్నాయి జాకెట్స్ అయితే. ఇది మొత్తం జాకెట్స్ సెక్షనే. ఇంద్రధనుసులు ఉన్న రంగులన్నీ ఇక్కడనే ఉన్నాయి చూడండి, ఎన్ని రంగులు ఉన్నాయో. ఎల్లో, ఆరెంజ్, కాషాయ రంగు, బ్లూ, బ్లాక్, రెడ్, వైట్, నేవీ బ్లూ, బ్లాక్, ఎల్లో. వావ్, ఉన్న రంగులన్నీ ఇక్కడనే ఉన్నాయి, అన్ని రంగుల. ఇక్కడ ఇవి అన్ని స్పోర్ట్స్ వేర్, ఇవి కూడా. వీటి పేర్లు నాకు తెలియదు, కాకపోతే మీకు చూపిస్తున్నా అంతే. తెలిస్తే అవేంటి నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా టీ షర్ట్స్, ట్రాక్స్. ఇక్కడ అన్ని హుడీస్. స్పోర్ట్స్ వల్ల ఇప్పటి వరకు మీరు చూసిందేమో మెన్ది. ఇప్పుడు అమ్ము తీసుకెళ్తాను నన్ను ఉమెన్స్ సెక్షన్లకి. అమ్మో తిరిగి తిరిగి కాలు పోతున్నాయి. ఇంకా నేను ఆ మెన్ దానిలో కొద్ది వరకే వీడియో తీసిన. ఇది ఉమెన్, కొనేది ఉందో లేదో కానీ తిరిగేది అవుతున్నది. ఉమెన్ ఉమెన్ షూస్, నైకీ బ్రాండ్. ఇంకెక్కడ చూడలే రంగు రంగుల బూట్లు. ట్రై చేయాలా? ఎంత మంచిగా డెకరేషన్ చేసి పెట్టిలో షూలను అయితే. ఇంకా ఇక్కడ చూడండి పిల్లలై, వీటిని ఏమంటారు? క్రాక్స్. అమ్ము క్రాక్స్ అట, క్రాక్స్. ఇవి క్రాక్స్. ఈ చిన్ని షూస్ అయితే చాలా బాగున్నాయి. 2వ నెంబర్ అట, అది సైజ్ 2వ నెంబర్. ఇవి కూడా బాగున్నాయి. వావ్, ఎక్సలెంట్. చెప్పుల మీదనే పూసిన పువ్వులు, ముత్యాల బిళ్ళలు. కస్టమైజ్ చేసుకోవచ్చు, కానీ అది కొంచెం మురికి పట్టినాయి. కుందన్లు, ముత్యాలు, పువ్వులు అన్నీ. ఏదైనా అంతే కదా అచ్చు. చెప్పును ఎంత మంచి చెప్పు అయినా వాడిన తర్వాత అట్లనే కదా అవుతుంది. అంతేనా? ఇవన్నీ పెట్టుకోవడం అటు ఇక్కడ దొరుకుతాయి అట కూడా. ఇవి బాగున్నాయమ్ము. ట్రై చేయి, మంచిగా ఉంటాయి మమ్మీ, సూపర్ సాఫ్ట్గా ఉంటాయి. అవునా? మంచిగా ఉంటాయి, కానీ కొంచెం వాటర్లో జారుతాయి అంతే. వాటర్ ఇక్కడ అని కొద్దిగా చూపిస్తాయి, ట్రై చేయాలి. అందులో నార్మల్ ఉంది, ట్రై చేయాలి.
ఈ షూ ట్రై చేయి. ఏదమ్ము ఇది ఎక్కడుంది చూడేది, ఇదా కిందది ఏంటి అమ్మ ఇది ఉందా నీది ఇంత అలకగా ఉంది. ట్రై చేయవి. ఇంకెక్కడెక్కడ కూర్చో. ట్రై చేద్దాం. అసలు ఎంత లైట్ వెయిట్ ఉందంటే చాలా లైట్ వెయిట్. చెయ్యి. నేను ఏం చేసిందంటే నిన్న సముద్రానికి ఇది పట్టట్లేదు కదా అమ్ము. అది తీయవా? నిన్న అక్కడ సముద్రం దగ్గరికి వెళ్ళాం కదా, వీడియో పిక్చర్ పడి వీడియో తీసుకుంటున్నా ఆ షూలు తడిచిపోయినాయి. ఇప్పుడు వచ్చేటప్పుడు గుర్తుకొచ్చింది, తడిచిపోయిన షూలు వేసుకొని వస్తే ఇక చాలు కాళ్ళు చల్లగా గడ్డగట్టిపోతాయి అని చెప్పులు వేసుకొని సాక్స్లు వేసుకొని వచ్చిన వస్తాడు. కానీ అందరు ఇక్కడ విచిత్రంగా చూస్తాను. అసలు నా అలాగెవరు వేసుకోరు కావచ్చు ఇక్కడ ఈ చలికైతే. సైజ్ వస్తలేదా? ఇది చాలా చిన్న సైజ్, కొంచెం పెద్ద తీసుకుందా. తీసుకొస్తా పట్టుకోదు ఒకసారి ఉందా అక్కడ. మొత్తానికైతే స్పోర్ట్స్ షాప్లో షాపింగ్ అయితే అయిపోయింది. అమ్ము అయితే నాకు షూ కొన్నది. ఫస్ట్ టైం అయితే ఇంత కాస్ట్లీ షూ వాడడం. మా డాడీ బ్రెయిన్ అంతా షూలు ఎందుకు. షూ అయితే మంచిగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే షాపు మాతోనే క్లోజ్. మేము ఎప్పుడు బయటకు వెళ్తే అప్పుడు బంద్ చేద్దామని చూసుకుంటున్నారు. ఇక్కడ స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్ 9 గంటలకి షాప్ అయితే క్లోజ్ చేస్తారట. మేము బయటకు వెళ్ళాం, షెటర్ వెనకాల క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడైతే తిరిగి మేము మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం. మా మౌలి గారిని అడుగుదాం ఇవాళ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో. మౌలి గారు, ఎలా ఉంది మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్? షాపింగ్ అయితే బాగానే ఉంది. బట్టలు మాత్రం వస్తున్నాయి, కాఫీ చాక్లెట్ మాత్రం వస్తున్నాయి. కాకపోతే నాకైతే మూత మోగుతుంది, పౌండ్స్ మూత మోగుతుంది. కొన్ని ఆనందం ఒకటి ఉంటే పౌండ్స్ బాధ ఒకటి ఉన్నది. పౌండ్స్ మొత్తం మోగుతాంది మౌలి గారి నెత్తి మీద, బ్రెయిన్ లోపల. బ్రిటిష్ డైమండ్ వజ్రం కొనుక్కపోయినా అనుకున్నాం, కానీ నా దగ్గర పౌండ్స్ కూడా పట్టుకుపోతున్నారు, ఇండియన్ కరెన్సీ కూడా. ఇక్కడ ఇక పౌండ్స్లలోనే కదా కంపేర్ చేసుకోవద్దు, పిల్లలు అదే చెప్తారు. మన ఇండియన్ రూపీకి ఇక్కడ పౌండ్ కంపేర్ చేయొద్దని చెప్తారు. ఓకే, ఏదేమైనా హ్యాపీ. సంతోషానికి మించిన ఏది లేదు కదా. ఎప్పటికి రాము కదా లండన్కి, ఎప్పుడు షాపింగ్ చేయం కదా మౌలి గారు. ఓకే, బాగానే ఉంది. ఓకే ఓకే, ఎందుకంటే క్వాలిటీ అట్లున్నది, ప్రైస్ కూడా అంతే. పిండి కొద్ది రొట్టె అంటారు కదా, అట్లనే ఉంది. మొత్తానికైతే ఈ మొత్తము మెట్రో సెంటర్ అన్ని ప్రతి ఒక్క షాప్లో అయితే క్లోజ్ చేసిండు 9 గంటల వరకే. ఇప్పుడు మేమైతే తిరిగి ఇంటి బాట పట్టినాం. ఇంటికి వెళ్ళడానికి మినిమం ఒక 1 అవర్ పట్టుద్దా? 1 అవర్ పట్టుద్ది. వెళ్దాం ఇంటికైతే వెళ్దాం. మా పిల్లలు అయితే ముందే వెళ్ళిపోతాను. వాళ్ళు చూడండి, ప్రతి షాప్ అయితే క్లోజ్ చేసేసిండ్రు. ఈ షాప్లో లాస్ట్ కస్టమర్లో మేమే కావచ్చు. మన ఇండియాలో అయితే దాదాపు 10-11 ఏరాకు తిరుగుతాం, కానీ ఇక్కడ అట్లా లేదు. ఇంకేంటి మా మౌలి గారు చూడండి, ఆయన ఆనందానికి హద్దులే లేవు. అవి చూడండి మా వాళ్ళు షాపింగ్ చేసిన బ్యాగులు చూపిస్తాను. మా డాడీ ఎంటర్ లైఫ్లోనే ఫస్ట్ టైం ఒక్క మాట కొన కూడా షాపింగ్ చేసింది. ప్రతి డాడీలు అట్లనే ఉంటారు కదా అమ్ము. ఈ విస్కీ షాప్లో పోతారట, కానీ షాప్ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ టైం మళ్ళీ మౌలి గారు నెక్స్ట్ టైం చూసేవు. ఇప్పుడే ఏం బాధపడకు. ఇది చూడండి, ఇక్కడ ఫోటోమి అని ఉంది కదా, ఇది ఏంటిదో అమ్ము ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏంటిది అమ్ము? ఇదొక ఫోటో బూత్. మనకి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలంటే మనం స్టూడియోకి వెళ్ళి దిగుదాం కదా, బట్ ఇక్కడ స్టూడియోస్ అలా వెళ్ళకుండా ఇలా నార్మల్గా బూత్స్ ఉంటాయి. సో ఇలా బూత్స్కి వస్తాయి. ఇక్కడ మొత్తం
డిజిటల్గానే ఉంటుంది. సో జస్ట్ మనం స్క్రీన్ ప్రెస్ చేశాక మనకే చెప్తుంది. అంటే ఇక్కడ యూకే సైజ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ వస్తాయి. మనం స్టడీగా కూర్చోవాలి. సో మనకి అది లోపల మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అమౌంట్ పే చేశాక ఫొటోస్ ప్రింట్ అయిపోతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. 10 pounds అంటే 1000 రూపీస్. చూడండి ఇలా దగ్గరగా కూర్చోవాలండి. అక్కడ పే చేశాక ఫోటో క్లిక్ అవుతుంది. ఫస్ట్ ఫోటో బయటకు రాదు. సో ఇక్కడ చాలా ఉంటాయి. ఇలానే ఉంటాయి మ్యాక్సిమం. స్టూడియోస్ లాగా స్పెషల్గా ఏం పెట్టారు. ఫోటో ఇక్కడ మళ్ళా అక్కడ ఇంకేం చూస్తాడంటే ఏంలల్లా ఏదో చూసావు లల్లా, దాన్ని ఏదో చేసావు నువ్వు, ఏదో నొక్కిండు. ఇక్కడ మరి డబ్బులు ఏదైనా పే చేసేది కావచ్చు. దీనిలో మనం ఏదంటే అది డ్రింక్ తీసుకోవచ్చు కావచ్చు. ఇవి సో చాలా వరకు ఎక్కడైనా కూడా వెండింగ్ మెషిన్స్ ఉంటాయి. ఇక్కడ వీటానికి నెంబర్స్ ఉన్నాయి కదా. సో మనం ఇక్కడ నెంబర్ అరే వీడు పిచ్చి మొహం ప్రెస్ చేశాడు వేసి ఇక్కడ మనం ఈ కోడ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసాక మనం పేమెంట్ అడుగుతుంది. మీరు ఎలా పే చేయాలనుకుంటున్నారు. అప్పుడు మనం పే చేసేసాక అమౌంట్ ఇక్కడ పడిపోతుంది. మనం తీసేసుకోవచ్చు. అక్కడ పడిపోతుంది. అయ్యా వీడికి తెలుసు కానీ వీడు చెప్పడు. దీన్ని చూడండి, ఇది ఏదో పౌడర్ ప్యాకెట్ లాగా ఉంది కదా. కాదు, మా అమ్ము తీసుకున్నది. ఏంటిదంటే ఇది మన చేతిలో పట్టుకుని ఉంటే చేతులకైతే వెచ్చగా చాలా వేడిగా ఉన్నది. ఎంత వేడిగా ఉందంటే నిజంగా ఇదైతే సూపర్ హాయిగా ఉంది. ఇట్లా పట్టుకుంటే అయితే హాయిగా ఉంది. మౌలి గారు కూడా మౌలి గారు వేడిగా ఉంది కదా, మంచిగా హాయిగా ఉంది నిజంగా. బాగుంది. ఏది నేర్చుకున్నా కానీ ఇది ఒకటే నేర్చుకోవాల్సి వస్తుంది. సేఫ్టీ అయితే ఫస్ట్ ఉంటుంది కదా. సేఫ్టీ ఫాస్ట్. ఇది మాత్రం సూపర్, నాకు బాగా నచ్చింది. ఇది మినిమం 10 hours అయితే పనిచేస్తుందట. దీని లోపల ఏముందో మాయాజాలం, కానీ దీని లోపల నుంచి అయితే వేడిగా పొగలు వచ్చినట్టే ఉంది. చల్లగా అయిపోయిన చేతులను అయితే వెచ్చగా చేస్తుంది ఇది. అల్లావుద్దీన్ అద్భుత దీపం ఇదైతే. వెల్కమ్ టు బ్యాక్. ఇప్పుడే షాప్ నుంచి అయితే ఇంటికి వచ్చిన షాపింగ్ చేసి. ఇప్పుడు టైం అయితే 10:45 అవుతుంది లండన్ టైము. రావడంతోనే నేనైతే చాలా పెద్ద డ్యూటీ ఎక్కిన. ఏంటంటే కుకింగ్. చూడండి, ఇక్కడ ఒక వైపు ఏమో పప్పు, ఒక వైపు ఏమో ఆలు ఫ్రై, ఒక కుక్కర్లోనేమో రైస్, ఇంకొక గిన్నెలనేమో తాగడానికి వేడి నీళ్ళు. ఇప్పుడు ఈ వంటలన్నీ అయిపోయిన తర్వాత తినాలి. భయంకరమైన ఆకలి అవుతుంది. షాపింగ్ బిజీలో పడ్డాసేపు ఆకలి మర్చిపోయినా. ఇంటికి రావడంతోనే నేను, నాతో పాటు పిల్లలు, మౌలి గారు ఫుడ్ కోసం వెయిటింగ్ చేస్తాను. ఫ్రెండ్స్ చూసిరు కదా ఇవాళ మా షాపింగ్ ఎట్లా చేసినాం ఏంటిది అనేది. మీకు కూడా తప్పకుండా నచ్చే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే కొత్త వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి. బాయ్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.